ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 48వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి చూద్దాం. నిన్న మనం 12 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఉద్ధవుడు బృందావన్ నుంచి తిరిగి మధురకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఉద్ధవుడు బృందావనంలో జరిగిన విషయాలన్నీ కూడా మధురలో కృష్ణుడికి మరియు కృష్ణుడి యొక్క బంధువులందరికీ కూడా తెలియచేయటం అనేటువంటిది జరిగింది. అయితే ఇక ఆ కృష్ణుడు తన భక్తులని ఆనందింపచేయటం కోసం మొదటగా కుబ్జా దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది, ఉద్ధవుడిని తీసుకొని. ఆ తర్వాత కుబ్జా ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు, అక్రూరుడి దగ్గరికి వెళ్తున్నారు. ఓకే. సో అక్రూరుడికి కుబ్జాకి ఇంతకు ముందు కంసుడు మరణించక ముందే నేను మీ దగ్గరికి వస్తాను, మీ ఆహ్వానాన్ని నేను మన్నిస్తాను, మీ కోరికను నేను తీరుస్తాను అనేటువంటి విషయాన్ని ముందుగానే తెలియచేశారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేరుస్తున్నారు. ఓకే. సో ఈరోజు అక్రూరుడి దగ్గరికి వెళ్తే అక్రూరుడు ఏ విధంగా ఆయన్ని ఆహ్వానించారు, ఏ విధంగా ఆయన్ని సేవించారు, తర్వాత కృష్ణుడికి ఏ విధంగా ప్రార్థనలు చేశారు అనేటువంటి విషయం ఈరోజు మనం చూద్దాం. 13, 14. మంగతాయర్ మత. हरे कृष्णा प्रभु जी। हरे कृष्ण. सतान सतान्नरवर श्रेष्ठानार आद्वीक्षा स्वबान्धवान् सत नरवर श्रेष्ठ नाराद्वीक्ष स्वभावन्दवान् प्रत्युत्थाय प्रमुदितः परिष्वज्याभिनन्द्य च प्रत्युद्धाय प्रमुदितः परिष्वाद्याबिन्द्य च ननाम कृष्णं रामं च सतैरप्यभिवादितः ननाम कृष्णं रामं च सतैवाप्यभिवादितः पूजयामास विधिवत् कृतासनपरिग्रहान् पूजयामास विधिवत् कृतासन परिग्रहान्। हरे कृष्ण ప్రభుపాదుల వారి భావం. బంధువులు నరవర శ్రేష్ఠులునగు కృష్ణ బలరాములను దూరము నుండియే గాంచి అక్రూరుడు పరమానందముతో ఎదురేగను. వారిని ఆలింగనము చేసుకొని అభినందించిన పిదప అతడు వారికి నమస్కరించెను. వారు కూడా అతన్ని అభినందించిరి. పిదప అతిథులు తమ ఆసనములను గ్రహించగా యథావిధిగా అతడు వారిని అర్పించెను. ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీకృష్ణాదులు అక్రూరుని చెంతకు మిత్రభావంతో చేరిరని శ్రీల జీవ గోస్వామి పలికిరి. తొలిత అక్రూరుడట్టి మిత్రభావననే చూపి ఆ పిదప ఆతిథ్యం నొసగినప్పుడు ఆ దేవదేవుని ఎడ తన సహజ భక్తి భావనను అవలంబించి ఆ విధముగా కృష్ణ బలరాములకు ప్రణమిల్లెను. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఓకే. ఎప్పుడైతే యాక్చువల్గా అక్రూరుడు వీళ్ళకి బంధువే, సో బాబాయి వరుస అవుతారు. బంధువులు నరవర శ్రేష్ఠులు అయినటువంటి కృష్ణ బలరాములు రావడాన్ని అక్రూరుడు చాలా దూరం నుంచే గమనించారు. ఎప్పుడైతే గమనించారో వెంటనే ఆయన ఎంతో ఆనందంతో కృష్ణుని బలరాముడిని ఆహ్వానించడం కోసం ఎదురెళ్ళారు. ఓకే. ఇంటికి వచ్చిన దాకా వెయిట్ చేయలేదు, వస్తున్నారులే అని ఆగలేదు. ఇంటికి రాకముందే ఆయన ఎదురెళ్ళి వారిని ఆలింగనం చేసుకొని వాళ్ళకి నమస్కారం తెలియచేసి ఆ తర్వాత వాళ్ళని తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. ఓకే. సో తర్వాత వాళ్ళకి అతిథి మర్యాదలు చేశారు. రాగానే వాళ్ళని కూర్చోపెట్టారు, ఆసనాలు వేసి తర్వాత ఆయన్ని అర్చించటము అనేటువంటిది చేశారు. నెక్స్ట్ 15, 16. లావణ్య మాతాజీ. పాదవనే జనీరాపో ధారయన్ శిరసా నృపం పాదవాంజనీరాపో పాదవానే జనీరాపో దారయన్ శిరసా నృప
అర్హణేనాంబరైర్దివ్యైర్గంధస్రగ్భూషణోత్తమై అర్హనేనాంబరైర్వై గంధనస్రగ్భూషణోత్తమై అర్చిత్వా శిరసానమ్య పాధావంకగతో మృజన్ అచ్చిత్వా శిరసానమ్య పాదావంకగతో మృజన్ ప్రశ్రయావనతో క్రూరః కృష్ణరామావభాషత. ప్రశ్రయావనతో క్రూరః కృష్ణరామావభాషత. రాజా అక్రూరుడు శ్రీకృష్ణ బలరాముల పాదములను కడిగిన పిదప ఆ పాద ప్రక్షాళిత జలమును శిరమును చల్లుకొనెను. ఉత్తమ వస్త్రములను, సుగంధ లేపనమును, పుష్పమాలలను, ఉత్తమమగు ఆభూషణములను కానుకలుగా నొసగి వారిరువురు అర్పించిన పిమ్మట అతడు నేలపై శిరము వంచి నమస్కరించెను. పిదప శ్రీకృష్ణుని పాదములను తన ఒడిలో పెట్టుకొని సంవాహనం చేయుచు అతడు వినయంతో తల వంచి కృష్ణ బలరాములతో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, భగవంతుడిని అర్చించేటువంటి విధానం చూడండి. మనం అందరం కూడా పొద్దున్నే అర్చా విగ్రహ ఆరాధన చేస్తాం. ఎలా చేస్తాం మనం? ముందుగా భగవంతుడికి అన్ని అలంకరణ చేస్తాం కదా. ఆ, భగవంతుడికి మనము కొత్త బట్టలు వేస్తాం, తర్వాత కిరీటం పెడతాం, నగలు పెడతాం, తర్వాత పూలు పెడతాం, ఆ, తర్వాత ఆ, సుగంధ లేపనం పెడతాం. ఆ, ఈ విధంగా అన్ని రకాలుగా అర్చిస్తాం కదా. తర్వాత వాటర్ ఇస్తాం, తర్వాత ఆ, ధూపం ఇస్తాం, తర్వాత దీపం చూపిస్తాం, తర్వాత చామర చేస్తాం, తర్వాత ఆ, అన్ని అంటే ఇంకా మళ్ళీ ఆ, ఎన్ని రకాలుగా మనము అర్చన చేయాలో అన్ని రకాలుగా చేస్తాం. సో ఇక్కడ కూడా ఆ, అక్రూరుడు కూడా అలానే చేశారు. అక్రూరుడు ఏం చేశారు? కృష్ణ బలరాముల పాదములను కడిగి పిదప ఆ పాద ప్రక్షాళిత జలమును శిరములో చల్లుకొనెను. భక్తులు అదే చేస్తారు కదా. భగవంతుడు భగవంతుడి పాదాలను తాకినటువంటి నీళ్ళని నెత్తిన చల్లుకుంటారు. ఎందుకు? ఉదాహరణకి గంగాదేవిని, మనం గంగాజలం ఇస్తే మనం ఏం చేస్తాం? ఉం? మనం వెళ్ళి నెత్తి మీద చల్లుకుంటాం. ఓకే, స్నానం చేస్తాం, వెళ్ళి తల మునిగేటట్టు స్నానం చేస్తాం. సో అలానే పరమశివుడు కూడా చూడండి, గంగానదిని భూమి మీదకి అవతరిస్తుంటే పరమశివుడు ఏం చేశారు? తీసుకొచ్చి దాన్ని తన జటాజూటంలో పెట్టుకున్నారు తన ప్రభుజీ. నెత్తి మీద పెట్టుకున్నారు. ఓకే, సో అంటే భక్తులు భగవంతుడి పాదాలను తాకినటువంటి నీళ్ళని అలా నెత్తి మీద చల్లుకుంటారు. సో ఇక్కడ కూడా అక్రూరుడు వాళ్ళ యొక్క పాద ప్రక్షాళన చేసి ఆ జలాన్ని తన శిరమును చల్లుకున్నారు. తర్వాత ఉత్తమ వస్త్రాలను, సుగంధ లేపనాలని, పుష్పమాలలను, ఉత్తమమైనటువంటి ఆభూషణములను కానుకగా వసిగి వాళ్ళిరువురిని కూడా అర్పించి ఆ తరువాత శిరమును శిరమును నేల తాకే విధంగా ఆయన నమస్కరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, యాక్చువల్గా అయితే అక్రూరుడు చాలా పెద్దవాడు, కృష్ణుడు చిన్నవాడు కదండి. అక్రూరుడి వయసు చాలా ఎక్కువ సో కృష్ణుడి కంటే. అయినా సరే ఆయన అలా చేశారు అని అంటే ఆయనకి తెలుసు, ఆయన ముందే కృష్ణ భక్తుడు. కంసుడు ఆయన అక్రూరుని పంపించక ముందే కృష్ణ భక్తుడు. కాకపోతే కృష్ణుడికి సేవ చేసుకోవడానికి కంసుడి యొక్క రాజ్యంలో, కంసుడి యొక్క రాజదర్భాల్లో ఆయన ఒక మంత్రిలా ఉండాల్సి వచ్చింది. సో ఆ విధమైనటువంటి సేవ చేసుకున్నారు, ఆయనకు ఆ అవకాశం ఇచ్చారు. అంటే భక్తులందరికీ ఎవరికి ఎలాంటి అవకాశం ఇస్తే భగవంతుడిని సేవించుకునేటువంటి అవకాశం, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. ఓకే, విలన్ పాత్రలో కూడా పోషిస్తూ విలన్ పాత్రను కూడా పోషిస్తూ భగవంతుడిని సేవించుకునేటువంటి భక్తులు కూడా ఉన్నారు. మనకి ఒక సినిమా ఉంది, సినిమాలో నువ్వు యాక్టింగ్ చేయాలి అని అంటే మనం ఓన్లీ నాకు పాజిటివ్ రోల్ ఇవ్వు, నాకు విలన్ రోల్ ఇవ్వకు, నెగిటివ్ రోల్ ఇవ్వకు అని మనం అడుగుతాం. కానీ భగవంతుడు ఇప్పుడు చేయదలుచుకున్నటువంటి లీలల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇవ్వాలనుకున్నప్పుడు కొంతమందికి నెగిటివ్ పాత్ర, కొంతమందికి పాజిటివ్ పాత్ర ఉంటుంది. ఇంతకుముందు చూస్తే కుబ్జాకు ఒక రకమైన పాత్ర ఇచ్చారు, అక్రూరుడికి ఇంకొక రకమైనటువంటి పాత్ర ఇచ్చారు. వాళ్ళకి ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర, ఏ పాత్ర ఇచ్చినా కానీ ఆ పాత్రలో కృష్ణుడికి ఎలా సేవ చేసుకోవాలి అని చూశారు. ఇప్పుడు మనం చూస్తే ఇంద్రుడు కూడా చూడండి, ఇంద్రుడికి కూడా ఒక పాత్ర ఇచ్చారు, భగవంతుడిని సేవించుకునేటువంటి పాత్ర. ఆ పాత్రలో ఆయన కొంత కొంతవరకు ఆయన కొంత జలసు, పొసెసివ్నెస్, లేకపోతే ఆయన సింహాసనం మీద ఏమో ఎవరో వచ్చి కూర్చుంటారనో, లేకపోతే అసురుల్ని అసురుల పట్ల ఆయన అభద్రతా భావాన్ని కలిగి ఉండడం, వాళ్ళ మీద దండెత్తడం, వాళ్ళని సంహరించడం, ఇలాంటివన్నీ ఎవరైనా సరే తపస్సు చేస్తుంటే వాళ్ళు ఎక్కడ ఇంద్రుడు అయిపోతారో అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ తపస్సును చెడగొట్టడం, ఈ పాత్రలన్నీ కూడా ఈ పాత్రలో బాగా. అంటే ఇప్పుడు ఇంద్రుడు ఇలాంటి పనులన్నీ చేసినప్పుడు మనకి ఇంద్రుడు నచ్చుతాడా?
నచ్చుడు. నహచుడు. కానీ ఇంద్రుడు ఏం చేస్తున్నాడు? భగవంతుడు సేవ చేస్తున్నారు. ఆయనకు ఆ పాత్ర ఇచ్చి సేవ చేయమన్నారు. ఆయన ఆ పాత్రలో సేవ చేస్తున్నారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇంద్రుడు చాలా గొప్పవాడు. ఇంద్రుడికి ఆ అర్హత లేకపోతే ఇంద్ర స్థానంలో కూర్చోరు ఒకటి. రెండోది, నిన్ను నీ పాత్రలో నిన్ను అందరూ కూడా నిన్ను తప్పుగా అనుకుంటారు అని తెలిసినా కానీ కృష్ణ సేవ చేయడం కోసం ఆ పాత్ర తీసుకునేటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు అని అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అలానే ఇప్పుడు అక్రూరుడు కూడా ఆ, శత్రుపక్ష రాజుకి మంత్రిగా ఉండేటువంటి పొజిషన్ని కృష్ణుడు ఇస్తే అది కూడా తీసుకొని కృష్ణ సేవ చేసేసారు. ఓకే. అందుకనే ఆయన అంటే భౌతికంగా శరీరంతో ఎంత వయసులో ఉన్నానో కృష్ణుడి కంటే పెద్ద చిన్న అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఓకే. కృష్ణుడు ఈ భౌతిక శరీరం కాదు కాబట్టి, కృష్ణుడు ఆధ్యాత్మికం కాబట్టి, కృష్ణుడు దేవాది దేవుడు కాబట్టి, కృష్ణుడు చూడగానే ఆయన శిరస్సు వంచి నేల తాకి ఆయన ఆ కృష్ణుడికి పాదాలకి నమస్కారం చేయడం అనేటువంటిది జరిగింది. జరిగిన తర్వాత అప్పుడు కృష్ణుడితో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 17వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. దిష్ట్యావాపోహత హరే కృష్ణ. కంసః సానుగోవామిదం కులం మృత్యో వాపోహత కంసః సానుగోవామిదం కులం భవద్భ్యాముద్ధృతం కృచ్ఛా ఓరంతాచ్ఛా సమేదితం. భవద్భ్యామృత్య కృచ్చ దురంతచ్చ సమేదితం. అక్రూరుడు పలికెను, దుష్టుడగు కంసుని అనుచరు సహితముగా మీరిరువురు వధించిన వారై ముగింపు లేనట్టి కష్టము నుండి మీ వంశమును ఉద్ధరించి దానిని సమృద్ధి గావించుట నిక్కముగా మా అదృష్టము. హరే ప్రభుజీ, అక్రూరుడు ధన్యవాదాలు. మాట్లాడుతున్నారు. మా దురదృష్టాన్ని పోగొట్టి మాకు అదృష్టాన్ని ఇచ్చావు. ఎలా? కంసుడు ఆయన యొక్క అనుచరులు అందరినీ కూడా మీరు వధించేసి మీ వంశాన్ని ఉద్ధరించేటువంటి పని మీరు ఏదైతే చేశారో అది మా అందరికీ కూడా అదృష్టము అని చెప్తున్నారు. నెక్స్ట్ 18వ శ్లోకం. శిరీష మాతాజీ. యువాం ప్రధాన పురుషౌ జగద్ధేతు జగన్మయో యువాం ప్రధాన పురుషో జగత్తేతు జగన్మయో భవద్భ్యాం న వినా కించేత్ పరమస్తి న చాపరం. భవద్భ్యాం న వినా కించేత్ పరమస్తి న చాపరం. వీరిరువురి ఆది పరమ పురుషులు, జగత్ కారణులు, మయులవై ఉన్నారు. కించిత్తు సూక్ష్మ కారణము గాని లేదా వ్యక్త పదార్థము గాని మీకు అన్యముగా లేదు. భాష్యము. తన వంశమును కాపాడినందులకు కృష్ణ బలరాములను కొనియాడిన పిమ్మట అక్రూరుడు ఇప్పుడు తెలియజేయునదేమనగా ఆ దేవదేవునికి వాసవునకు సాంఘిక రాజకీయ వ్యవస్థతో ఎటువంటి లౌకిక సంబంధము లేదు. అతడు ఆది దేవదేవుడు. సమస్త విశ్వం యొక్క లాభము కొరకు అతడు లీలలను కొనర్చుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడి గురించి చెప్తున్నారు. కృష్ణుడు బలరాముడు ఇద్దరి గురించి కూడా మాట్లాడుతున్నారు. మీరిద్దరూ కూడా ఆది పరమ పురుషులు. అంటే ఈ సృష్టి అంతా లేనప్పుడు కూడా మీరు ఉన్నారు. పరమ పురుషులు. జగత్ కారణులు. అంటే ఈ సృష్టికి మీరే కారకులు. జగన్మయులై ఉన్నారు. జగన్మయులు అవడము జగత్ కారకులు అవడము తేడా ఏంటి? జగత్తుకి కారణం ప్రభుజీ ఏర్పడడానికి. జగత్తు మొత్తం జగన్మయులు ఏర్పడడానికి కారణము. ఆ జగత్తే జగత్తు తానే మొత్తం వాళ్లే ఉన్నారు. జగత్తు మొత్తం వాళ్లే ఉండడం. ఎస్, జగత్తు మొత్తం కూడా వాళ్ళే వ్యాపించున్నారు. ఓకే. సో అందుకనే ఏమంటున్నారంటే ఈ జగత్తులో ఏదైతే ఉందో అందులో ఒక సూక్ష్మమైనటువంటి దాంట్లో సూక్ష్మాన్ని తీసుకున్నా కానీ, ఒక వ్యర్థ పదార్థం తీసుకున్నా కానీ అందులో కూడా మీరున్నారు. మీరు లేనటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ 19వ శ్లోకం. హైమవతి మాత. ఆత్మసృష్టమిదం విశ్వం అన్వా స్వశక్తిభిః ఆత్మసృష్టమిదం విశ్వం అన్వావిశ్య స్వశక్తిభిః ఈయతే బహుదా బ్రహ్మన్ శ్రుత ప్రత్యక్ష గోచరం. ఈయతే బహుదా బ్రహ్మన్ శృత ప్రత్యక్ష గోచరం. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణామం. ఓ పరబ్రహ్మమా,
స్వశక్తులచే ఈ విశ్వమును సృజించి పిదప దాని యందు నీవు ప్రవేశింతువు. ఆ విధముగా మనుజుడు ప్రామాణికుల వలన శ్రవణముచే ప్రత్యక్షానుభవముచే నిన్ను వివిధ రూపముల్లో కాంచగలడు. భాష్యము: శృత ప్రత్యక్ష గోచరం మరియు ఆత్మసృష్టమిదం విశ్వం అనువాని వ్యాకరణ సామ్యము సూచించినదేమనగా, భగవంతుడు తన శక్తులచే సృష్టి యందు ప్రవేశించి విశ్వమందు తనను గోచరునిగా చేసుకొనును. సమస్తేతర విషయములతో పోల్చినచో భగవానుని పరమాధిక్యము, అదే సమయమున వాటితో అతని అభిన్నత శ్రీమద్ భాగవతమునందు ఇతర వైదిక శాస్త్రములందు తరచుగా మనకు గోచరించును. శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిన అచించా భేద భేదత్వము తప్ప అన్యమకు ఎటువంటి సారాంశము ఈ వేదవాద్యం నుండి మనకు లభింపదు. అదేమనగా పరతత్వము అనగా సర్వశక్తిమంతులకు సృష్టికర్త, ఎల్లరను నియమించువాడు కనుక సమస్తము కనను ఘనమైన వాడు పిన్నుడు. అదే సమయమున సృజింపబడిన సమస్తము అతని శక్తి విస్తారమే కనుక సమస్తముతో ఏకమై ఉన్నారు. శ్రీమద్ భాగవతమునందు ఈ అధ్యాయంలో ఈ గ్రంథము యొక్క ఒక అద్వితీయ అసాధారణ లక్షణము మనము కూడా గమనింపవచ్చును. శ్రీకృష్ణుడు గోపికలకు సందేశం పంపినప్పుడు కానీ లేదా అక్రూరుని స్తుతులను స్వీకరించినప్పుడు కానీ ఎల్లప్పుడూ తాత్విక చర్చే దాని యందుండును. భాగవతము అంతను మనోరమ క్రియలతో పాటు తత్వము కలిసి ఉండట ఒక అసాధారణ లక్షణము. భగవాని యొక్క ముక్తాత్ములకు అతని అనుచరుల యొక్క ఆధ్యాత్మిక భావములను మనము దర్శించడే కాక వాటిని ఆస్వాదింపవచ్చును. అయినను వారి తాత్విక స్థితిని గురించి నిరంతరము మనకు గుర్తు చేయబడుచుండును. లేనిచో మనము తుచ్చముకు మానవ సృష్టిలో కూరుకుపోయేదము. ఈ విధముగా ఈ గ్రంథ నైజమును అనుసరించి అక్రూరుడు పారవస్య భావములో తాత్విక స్థుతులతో శ్రీకృష్ణ భగవాన్ని కీర్తించున్నాడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. ఓకే, భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి అంచనా వేయటం కూడా మనకి చేత కాదు. ఎందుకంటే మనం సామాన్యమైనటువంటి వాళ్ళము. మన శక్తికి కూడా మించినటువంటి, మనం అర్థం చేసుకోలేనంత శక్తి సామర్థ్యాలు భగవంతుడికి ఉన్నాయి. అలాంటి భగవంతుడు ఈ సృష్టికి మూలమైనప్పటికీ, ఈ సృష్టి మొత్తం తానే వ్యాపించి ఉన్నప్పటికీ ఈ సృష్టికి పరంగా ఉన్నారు భగవంతుడు. మరి పరంగా ఉన్నటువంటి భగవానుడు ఈ సృష్టిలోకి కూడా ఎలా వస్తున్నారు? ఈ సృష్టిలోకి కూడా ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు అంటే భగవంతుడు తన లీలల్ని చేయడం కోసం వివిధ రూపాలను తీసుకొని వస్తున్నారు. ఆ విధంగా వివిధ రూపాలను తీసుకొని తాను వచ్చి తను చేసినటువంటి లీలల కారణంగా మనల్ని అందరినీ కూడా ముక్తులను చేస్తున్నారు. అంటే భగవంతుడు మన కోరిక మేరకు ఈ భౌతిక సృష్టిని సృష్టించి తిరిగి మనల్ని అందరినీ కూడా ఈ భౌతిక సృష్టి నుంచి తన ధామానికి తీసుకువెళ్ళడం కోసం తనే ప్రకటమై అనేక రూపాలలో ప్రకటమై అనేక రకాలుగా లీలలు చేసి మనల్ని అందరినీ ఆకర్షించి తన ధామానికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇదంతా కూడా తన శక్తితోటే జరుగుతుంది. యాక్చువల్గా చూస్తే మనము మనం అనుకుంటున్నాము అంతా మనం చేస్తున్నాము అని అనుకుంటాం. మన శక్తులు అని అనుకుంటాం కదా. కానీ మనం ఏం చేయగలిగినా కానీ అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తే. మీరు నవ్వినా మీరు నవ్వడానికి అవసరమైనటువంటి శక్తిని, ఏడ్చినా ఏడవడానికి అవసరమైనటువంటి శక్తిని, మనం ఏ పని చేసినా పని చేయడానికి అవసరమైనటువంటి శక్తిని, ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి మూలకాలు ఒక మూలకం ఇంకొక మూలకంతో సమపాళల్లో కలవడం వలన ఈ యొక్క ప్రకృతి ఏర్పడుతుంది చూసారా. ఆ ప్రకృతి ఏర్పడడానికి అవసరమైనటువంటి శక్తి కూడా భగవంతుడిదే. ఎప్పుడు ఎంత శక్తి ఎక్కడ అవసరమో అంత శక్తిని అలా ప్రకటించారు భగవంతుడు. అది చాలా బ్యాలెన్స్డ్గా చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఓకే, మనం అందరము కూడా మాయ ప్రభావంలో లోనయ్యే విధంగా ఉంచటం కూడా భగవంతుడి యొక్క శక్తి. ఓకే, భగవంతుడి యొక్క మాయలో మనల్ని ఉంచటం కూడా భగవంతుడి యొక్క శక్తి. సో ఈ విధంగా ఎవరు మాతాజీ అన్మ్యూట్ లో ఉన్నారు? ఓకే, సో ఈ విధంగా భగవంతుడు మనల్ని అందరినీ కూడా తన యొక్క శక్తి ప్రభావంలోనే మనల్ని అందరినీ ఉంచి మనం కోరుకునే విధంగా ఉండేటట్టు చేస్తున్నారు. ఇదంతా కూడా భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం. ఓకే, ఈ తత్వాన్ని మనం అందరం కూడా ఎవరో అభక్తుల నుంచి మనం తెలుసుకోలేము. శుద్ధ భక్తులైనటువంటి వాళ్ళు, ఆచార్యులైనటువంటి వాళ్ళు భగవంతుడి ప్రతినిధులుగా ఈ విశ్వంలోకి వస్తారు. భగవంతుడి గురించి మనందరికీ కూడా ఆ తత్వాన్ని బోధించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఓకే, ఆ విధంగా మనం అందరం కూడా కృష్ణుడిని దగ్గరికి చేరతాం. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం. మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. యథా హి భూతేషు చరాచరేషు
यथा हि भूतेषु चराचरेषु मह्याधयो योनिषु भान्ति नाना मह्यादयो योनिषु भान्ति नाना एवं भवान् केवल आत्मयोनिषु एवं भवान् केवल आत्मयोनिषु आत्मात्मतन्त्रो बहुधा विभाति ఆత్మాత్మతంత్రో బహుధా విభాతి. పృథ్వీ వ్యాధి మూలతత్వములు స్థావర జంగమ జీవజాతుల యందు వివిధ రూపములలో ప్రకటమయ్యేటి రీతి స్వతంత్రుడవు పరమాత్ముడవు నగు నీవు నీ సృష్టి యందు బహురూపములలో ప్రకటమగుచుందువు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. పృథివ్యాధి అంటే జగత్తు మొత్తం పృథ్వీ మీద అంతా ప్రభుజీ. పృథ్వీ మరియు అది మొత్తం ఇతర అని అర్థం. ఆది అంటే మొన్నగు మొదలగున్నవి అని అర్థం. ఓకే, ఈ యొక్క ఈ మూలతత్వములు స్థావర జంగమ జీవజాతుల యందు వివిధ రూపములలో ప్రకటమయ్యడి రీతి. పృథి ఆది అని అంటే యాక్చువల్గా పంచభూతాల గురించి మాట్లాడుతున్నారు. ఓకే, భూమి మరియు ఇతర పంచభూతాలు అని. ఓకే, ఇవన్నీ కలిసి స్థావర జంగమ జీవజాతులలో వివిధ రూపాలలో ప్రకటమైన రీతి స్వతంత్రుడవు పరమాత్ముడవు అగు నీవు నీ సృష్టి అందు బహురూపముల్లో ప్రకటమగుచున్నావు. ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఈ భౌతిక విశ్వంలో మనం చూసేటువంటి ప్రతి రూపము కూడా భౌతిక తత్వాలతో తయారైంది. ఏ విధంగా అయితే ఇవన్నీ కూడా భౌతిక తత్వాలు అంటే స్థావర జంగమాలలో ఏది తయారైనా కానీ భౌతిక తత్వాలతోనే తయారైంది. ఓకే, అలానే నువ్వు కూడా పరమాత్ముడవి స్వతంత్రుడివి అయి ఉండి కూడా నువ్వు కూడా వివిధ రూపాల్లో ప్రకటమవుతున్నావు. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఒకవేళ భగవంతుడి శరీరం కూడా భౌతిక తత్వాలతోనే తయారైనట్లయితే గనక మీరు మాలాగనే భౌతిక తత్వాలతో తయారయ్యారు అని డైరెక్ట్గా అనేవాళ్ళు. ఇక్కడ రెండు చెప్తున్నారు, మేము తయారవుతున్నాము మీరు తయారవుతున్నాము, మేము ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మూలకాలన్నింటినీ కలవడం వల్ల తయారవుతున్నాము, కానీ మీరు మాత్రం అలా తయారవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మీరు స్వతంత్రులు అంటే ఈ భౌతిక మూలకాలతో సంబంధం లేదు మీకు. మీరు పరమాత్ములు అంటే సర్వత్రం వ్యాపించి ఉన్నటువంటి వాళ్ళు. మీరు ఈ భౌతిక మూలకాలతో సంబంధం లేకుండా భౌతిక మూలకాల మొత్తంలో కూడా వ్యాపించి ఉన్నారు మీరు. మనం అనుకోండి, మనం ఈ శరీరంలోకి వచ్చేస్తే మనం ఈ శరీరంలో రాగానే శరీరంలా మారిపోతాం కదా. శరీరంకి ఉన్నటువంటి లక్షణాలన్నిటినీ మనవి అని అనుకుంటాం. యాక్చువల్గా ఈ శరీరం అనేటువంటిది భౌతిక మూలకాలతో తయారైంది, అంటే కెమికల్స్ రియాక్షన్స్ తోటి తయారైంది. వీటిని యాక్చువల్గా రీసెర్చ్ చేస్తే ఇందులో కొంత భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు అన్నీ ఉంటాయి ఇందులో మన శరీరంలో. యాక్చువల్గా ఈ ప్రాణశక్తి అనేటువంటిది కనుక ఈ శరీరంలో లేకపోతే ఈ శరీరంలో ఉన్నటువంటి కెమికల్స్ అన్నిటినీ కనుక సపరేట్ చేసి మనం అమ్మితే 250 రూపీసో 300 రూపీసో వస్తాయి మనకి. ఓకే, అంటే అంటే వాటి విలువ అంతా. ఓకే, అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి మూలకాన్ని అమ్ముకుంటే మనకు వచ్చేది అంతే. ఓకే, ఏమీ లేదు. ఏమీ లేదు. కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి అసలు తత్వం ఏమిటి అంటే ఆధ్యాత్మిక తత్వం, అది ఆత్మ. ఈ ఆత్మ ఈ శరీరంలో కలిసిపోయి ఈ శరీరంలో మనం మాట్లాడుతున్నాం, ఈ శరీరమే మనము అని అనుకుంటున్నాం. కానీ భగవంతుడు మాత్రం సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్ముడైనా కానీ స్వతంత్రుడుగానే ఉన్నారు. ఆయన అలా ప్రకృతి గుణాల పరిధిలోకి రాలేదు. ఓకే, ఆయన ప్రకృతిలోకి రాగానే ప్రకృతిలా మారిపోలేదు మనలాగా. ఓకే, అదనమాట. బహురూపాలలో ఆయన ప్రకటన అవుతూ ఉన్నా కానీ ఆయన స్వతంత్రుడు అని చెప్తున్నారు. నెక్స్ట్ 21 శేషరత్నం మాతాజీ. సృశస్యతో లుంపసి పాసి విశ్వం స్వజస్వదో లింపసి పాసి విశ్వం రజస్తమసత్వగుణై స్వశక్తిభిః రజస్తమః సత్యగుణై స్వశక్తిభిః న బధ్యసే తద్గుణ కర్మభిర్వా న బధ్యసే తద్గుణ కర్మభిర్వా జ్ఞానాత్మనస్తే క్వచ బంధహేతుః జ్ఞానాత్మనస్తే క్వచ బంధహేతుః.
రజస్తమో గుణములో సత్వగుణము అనేది సశక్తులచే నీవు ఈ విశ్వమును సృజించి లయింపజేయచ్చు పోషణము కూడా చేయించుచుందువు. అయినను ఈ గుణములందు గాని వాటి కర్మలచే గాని నీవు బద్ధుడవు కావు. సమస్త జ్ఞానమునకు నీవే ఆది మూలము కనుక ఏది నిన్ను మోహముచే బద్ధుడగునట్లు చేయగలదు. ప్రభుపాదుల వారి భాష్యం. జ్ఞానా జ్ఞానాత్మ నస్తే బంధుహేతు. నువ్వు జ్ఞానమయుడవు కనుక నీకేది బంధకారము కాగలదు అని పద సముదాయము సర్వజ్ఞుడు భగవానుడు ఎన్నడను భ్రాంతికి లోను కాడని స్పష్టముగా సూచించును. కనుక మనమందరము భగవంతులమే కాని దానిని మరిచి ఇప్పుడు భ్రమలో ఉన్నాము అని మాయావాద సిద్ధాంతము శ్రీమద్ భాగవత పుటంలో ఇచ్చట ఖండించబడినది. హరే కృష్ణ ప్రభు. ఓకే, రజస్తమో గుణములు సత్వగుణము అనేటువంటి స్వశక్తితో నీవు ఈ విశ్వమును సృజించి లయింపజేసి పోషణము కూడా చేయుచున్నావు. అంటే ఈ సృష్టి మొత్తం కూడా ఎలా నడుస్తుంది, దేని వల్ల నడుస్తుంది అంటే సత్వ రజస్తమో గుణాలతో నడుస్తుంది. ఇది ఏంటిది? భగవంతుడి యొక్క స్వశక్తి, మాయ అన్నమాట ఇది. ఓకే, మాయ ఏదైతే ఉందో భగవంతుడి యొక్క స్వశక్తి. యాక్చువల్గా మనల్ని అందరినీ కూడా భగవంతుడి దగ్గరికి పోకుండా చేసేది ఏంటిది? ఈ సత్వ రజస్తమో గుణాలతో కూడినటువంటి ఈ మాయ. అంటే మన దృష్టిలో భగవంతుడి దగ్గరికి చేరకుండా మనల్ని ఆపుతున్నది ఏంటిది? ఇది మనకి విలన్ కదా. విలన్ అనమాట. మనకి భగవంతుడికి మధ్యలో అడ్డంగా ఉన్నది విలన్. హీరోకి హీరోయిన్ కి మధ్యలో ఎవరు అడ్డం ఉంటారు? విలన్ అడ్డం ఉంటారు. అయితే మనం ఏం చేయాలి? విలన్ తో పోట్లాడాలి, విలన్ జయించాలి. అప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఓకే, మాయను గెలవాలన్నమాట. మాయను గెలిస్తేనే కానీ మనం వెళ్ళగలుగుతాం. అయితే ఈ మాయ ఎవరు? భగవంతుడి యొక్క శక్తి. భగవంతుడి యొక్క శక్తి యాక్చువల్గా మనకి భగవద్గీతలో కూడా చెప్పారు. ఏదైతే మాయ ఉందో అది నా మాయ, నా యొక్క దైవీ శక్తి అని చెప్పారు. అంటే ఏం చేస్తుంది మాయ? ఏం చేస్తుంది? భగవంతుడు నియమిస్తే భగవంతుడు చెప్పినట్లు చేస్తుంది, భగవంతుడికి సేవ చేస్తుంది. భగవంతుడికి సేవ చేసేటువంటి మాయ భగవంతుడికి విలనవుతుందా? భగవంతుడికి భగవంతుడు ఫేవర్ చేస్తుంది. యాక్చువల్గా భగవంతుడికి ఫేవర్ చేస్తుంది. కానీ కొన్ని గ్రంథాలు, కొన్ని మతాలు ఏం చెప్తాయంటే భగవంతుడికి మనకి మధ్యలో ఉన్నది ఒక సైతాను. ఓకే, ఆ సైతాన్ని చంపేసేయాలి మనం అని చెప్తుంది. ఓకే, ఆ సైతాన్ని ఎవరో కాదు, ఈ మాయే. మాయ. మనం ఏం చెప్తున్నాం? ఆ మాయని భగవంతుడి యొక్క శక్తి అని చెప్తుంటే వాళ్ళ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఆ మాయ భగవంతుడి పట్ల విలన్ అని చెప్తున్నాయి. మన పట్ల విలన్, అది భగవంతుడి పట్ల విలన్. అందుకని భగవంతుడు అంట దాన్ని చంపడానికి వస్తారట. వాళ్ళు చెప్పేది సైతాన్ని చంపడానికి భగవంతుడు వస్తారు. ఓకే, సో యాక్చువల్గా అయితే భగవంతుడే నియమించారు. భగవంతుడు చంపడానికి రారు, భగవంతుడు తీసేయడానికి. భగవంతుడు ఎలా వస్తారు? ఆ మాయ నుంచి మనల్ని తప్పించడానికి వస్తారు, చంపటానికి కాదు వచ్చేది. ఓకే, మళ్ళీ మాయను మన మీద ప్రభావం చూపించాలని చేస్తుంటారు. కానీ ఆయన మనకు ఆప్షన్స్ ఇచ్చి మనము మాయకి సేవ చేస్తామా భగవంతుడికి సేవ చేస్తామా టెస్ట్ చేస్తూ ఉంటారు. మనం ఒకవేళ భగవంతుడికి సేవ చేస్తున్నాం అనుకో, మాయ తప్పుకుంటుంది, లైన్లోంచి తప్పుకుంటుంది. భగవంతుడికి సేవ చేసే వాళ్ళని మాయ కూడా సేవ చేస్తుంది. కానీ భగవంతుడికి సేవ చేయనటువంటి వ్యక్తులకి మాయ తనకి సేవ చేసేలా చేసుకుంటుంది. ఓకే, సో ఈ విధంగా మాయ ఏదైతే ఉందో భగవంతుడి యొక్క ఆధీనంలో పనిచేస్తుంది. అందుకనే దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్యయ. సో కృష్ణుడు నా మాయ, ఏం మాయది? దైవీ మాయ. నా మాయ దైవీ మాయ, దానిని జయించటం చాలా కష్టం అని చెప్పారు. ఓకే, కానీ ఎలా జయించవచ్చు? ఎప్పుడైతే నా పాద పద్మాలని ఆశ్రయిస్తారో అప్పుడు ఆ మాయని జయించగలుగుతారు అని చెప్పారు. అంటే భగవంతుని కంట్రోల్లో ఉందా, లేకపోతే భగవంతుని కంట్రోల్ చేస్తుందా మాయ? భగవంతుని కంట్రోల్లో ఉంది. అదే చెప్తున్నారు ఇక్కడ. నువ్వు ఆ మాయ చేతిలో కీలు బొమ్మవు కాదు మాలాగా అని చెప్తున్నారు. ఓకే, ఆ మాయ ప్రభావం నీ మీద లేదు అని చెప్తున్నారు. నిన్ను ఆ మాయ బద్ధుడని చేయలేదు. ఇది. ఓకే, నెక్స్ట్ 22 ఇందుమతి మాత.
చదివారు కదా మాతాజీ, ఇందుమతి మాతాజీ? ఓకే, చదవలేదు ప్రభుజీ. చదవలేదా? ఓకే, చదవండి. దేహాద్యుపాదేరనిరూపితద్వాత్ దేహాద్యుపాదేరనిరూపితద్వాద్ భవో న సాక్షాన్న విధాత్మన స్యాత్. భవో సాక్షాన్ స్యాత్. అతో న బంధస్తవ నైవ మోక్షః అతో న బంధస్తవ నైవ మోక్షః స్యాతాం నిఖామస్త్వయి నివో నో స్యాతాం నిఖామస్త్వయి నో వివేకః. స్యాతాం నికామస్త్వయి నో వివేకః. భౌతికమగు దేహాది ఉపాధులచే నీవు కప్పబడితివని ఏనాడును నిరూపించబడనందున నీకు సాక్షాత్తుగా జన్మము గాని ఎటువంటి ద్వంద్వములు గాని లేవని నిర్ణయింపవలెను. కనుక నీకెన్నడూనూ బంధమోక్షములు లేవు. ఒకవేళ నీకు బంధమోక్షములు ఉన్నట్లు గోచరించినచో అది కేవలం నిన్ను మేము ఆ రీతిగా గాంచవలెనని నీ కోరిక వలన గాని లేదా మా అవివేకము వలన గాని మాత్రమే అగును. భాష్యము. భౌతిక రూపముచే కప్పబడినట్లు లేదా మానవుని వలె జన్మించినట్లు భగవానుడు గోచరించుటకు రెండు కారణములను అక్రూరుడు ఇచ్చట తెలుపుతున్నాడు. మొదటిది ఏమనగా, శ్రీకృష్ణ భగవానుడు తన లీలలను వనర్చినప్పుడు అతని ప్రియతమ భక్తులు అతనిని తమ ప్రియపుత్రునిగా, మిత్రునిగా, ప్రేమికునిగా తలచురు. అట్టి ప్రేమ వినిమయమునందు శ్రీకృష్ణుని వారు భగవంతుడని తలచురు. ఉదాహరణకు కృష్ణుని ఎడ అసాధారణ ప్రేమ కారణమున యశోద అరణ్యమున అతనికి కీడు కలుగునేమో అని కలవరపడును. ఆమె ఆ రీతిగా భావించుట భగవంతుని ఇచ్చ. అది ఇచ్చట నిఖామ అను పదముతో సూచించబడింది. భగవంతుడు భౌతికముగా గోచరించుటకు రెండవ కారణము అవివేక అను పదముతో సూచితమైనది. అనగా కేవలం అజ్ఞాన వశమున అవివేకం వలన మనుషుడు దేవదేవుని స్థితిని అపార్థం చేసుకొనును. భాగవతమునందలి ఏకాదశ స్కందమున శ్రీ ఉద్ధవునితో జరిగిన సంవాదంలో శ్రీకృష్ణుడు బంధముక్తులకు అతీతమైనట్టే తన దివ్య స్థితిని గురించి విశదముగా చర్చించును. వేదవాంగ్మయం నందు దేహి విభాగోయం నేశ్వరే విద్యతే క్వచిత్. భగవంతుని యందు దేహాత్మలకు భేదం ఎన్నడూను లేదు అని తెలుపబడినది. అనగా శ్రీకృష్ణుని దేహము నిత్యము, ఆధ్యాత్మికము, సర్వజ్ఞము, సకలానందనిది అయి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అలాంటి భగవానుడు అంటే ఈ మాయనే కంట్రోల్ చేస్తున్నటువంటి ఈ భగవానుడు, మాయ నియంత్రణలో లేనటువంటి ఈ భగవానుడు ఈ మాయలోకి వస్తున్నారు. అంటే ఈ భౌతిక ప్రకృతిలోకి వస్తున్నారు, అనేక రూపాలు తీసుకుని వస్తున్నారు. కానీ ఈ భౌతిక ప్రకృతిలోనే ఉన్నటువంటి మనము ఆ భగవంతుణ్ణి ఒక్కొక్క సందర్భంలో భౌతికము అని అనుకుంటాం, మనలాంటి వాడే అనుకుంటాం, మనతో సమానమైనటువంటి వాడే అని అనుకుంటాం. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, భగవంతుడు కోరుకొని మనల్ని ఇలానే అనుకోమని ఆయన కోరుకుంటున్నారు కాబట్టి మనం అలా అనుకుంటాం. రెండవది, మనకి అజ్ఞానం కారణంగా అనుకుంటాం. మనకి తెలివితేటలు లేవు, మనకి వివేకం లేదు, అందుకని మనము భగవంతుడిని భౌతికం అని అనుకుంటాం. యాక్చువల్గా అయితే ఆయన భౌతికం కాదు. ఇందాక శ్లోకంలోనే క్లియర్ చేసేసారు అక్రూరుడు. మీరు భౌతికం కాదు, మీరు బద్ధులవడము లేకపోతే ముక్తులవడము అనేటువంటిది లేదు. ఎవరు బద్ధులవుతారు, ఎవరు ముక్తులవుతారు అనంటే, ఎవరికైతే భౌతికమైనటువంటి ఉపాధులు ఉంటాయో వాళ్ళు బద్ధులవుతారు. భౌతిక ఉపాధులు అంటే మీరు ఎవరు మాతాజీ అని అడిగితే మీరేం చెప్తారు? లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ మీరు ఎవరు? నేను పలాని వాళ్ళ భార్యని లేకపోతే పలాని వాళ్ళ బిడ్డని అని చెప్తాను. అది ఉపాధి. ఓకే, మాది పలానా ఊరు, మాది పలానా వంశం, నా కొడుకు పలానా, లేకపోతే నేను పలానా అని చెప్పడం అనేటువంటిది భౌతిక ఉపాధి. భగవంతుడికి భౌతిక ఉపాధులు లేవు. ఇలాంటి ఉపాధులు ఉన్నటువంటి వాళ్ళు బద్ధులు కానీ భగవంతుడు కాదు. ఓకే, అది చెప్తున్నారనమాట. మనల్ని మనం ఎలా గుర్తింపబడతాం? ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలతోటి గుర్తిస్తాము, లేకపోతే మనకున్నటువంటి క్వాలిఫికేషన్స్ తోటి గుర్తిస్తాము, మనకున్నటువంటి ఉద్యోగంతో మనల్ని గుర్తిస్తాము, మనకున్నటువంటి రంగు, మనకున్నటువంటి అన్ని
మనం గుర్తిస్తాం. అంటే ఈ శరీరం ఎక్కడ పుట్టింది అనేటువంటిది, మీరు పలానా ఊరు వాళ్ళు, లేకపోతే మీరు పలానా దేశం వాళ్ళు, లేకపోతే మీరు పలానా కంపెనీలో పనిచేస్తారు, మీరు పలానా పొజిషన్లో ఉంటారు, మీరు పలానా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఇలాంటివన్నీ కూడా భౌతికమైనటువంటి ఉపాధులు. ఇవి బద్ధ జీవనానికి కారణం. ఈ బద్ధ జీవులు ఏం చేస్తారు? ఈ భౌతిక ఉపాధుల నుంచి బయటపడాలి, అంటే ముక్త స్థితికి రావాలి. ఎప్పుడైతే మనము మన శరీరంతో గుర్తించడం మానేసి మనల్ని మనం ఆత్మగా భగవంతుడి యొక్క సేవకుడుగా ఎప్పుడైతే గుర్తించడం మొదలు పెడతామో అప్పుడు మనకి ఉపాధి రహితంగా మారిపోతాం. అలా ఉపాధి రహితంగా అంటే ఆ, ఏదో మనం గుర్తించామండి అని అంటే సరిపోదు, మానసికంగా కూడా జరగాలి అది. అంటే ఇంటర్నల్గా కూడా మనం ఆ రియలైజేషన్లో ఉండాలి. ఎంతకాలం మన ఆత్మస్థితిలో మనం ఉంటాము? మనకు మనం శరీరం కాదు అనేటువంటి జ్ఞానం మనందరికీ ఉంది, లేక లేదు. కానీ మన చేతనంలో అది లేదు, మన చైతన్యంలో అది లేదు. చాలా మళ్ళీ కష్టం భగవద్గీత విన్న ప్రభుజీ. తర్వాత, భాగవతం విన్న తర్వాత మళ్ళీ పోయి మా అబ్బాయి, మా అమ్మాయి, మా కూతురు, మా కొడుకు, మళ్ళీ ఇవే జరుగుతుంటాయి. ఓకే, ఈ గంట సేపు క్లాస్ అయిపోయాక. ఓకే, ఈ గంట సేపు క్లాస్ చెప్పే నాకే లేదు ఆ ఫీలింగ్. ఓకే, అంటే అది అంత ఈజీ కాదు, దానికి చాలా సమయం పడుతుంది, చాలా సాధన పడుతుంది. ఓకే, కాకపోతే భగవంతుడికి ఈ ఉపాధులు లేవు కాబట్టి ఆయన ముక్తుడు, బద్ధుడు ముక్తుడు అనేటువంటి కాన్సెప్ట్ ఆయన దృష్టిలో, ఆయన విషయంలో ఉండదు, మన విషయంలో ఉంటుంది. ఓకే, సో అయితే భగవంతుడి కోరిక వలన మనం బద్ధులుగా ఎలా కనిపిస్తాం? లేదంటే భగవంతుడి కోరిక వలన మనకి భగవంతుడు భౌతికంగా ఎలా కనిపిస్తారు? అది యోగమాయ ప్రభావంతో. ఓకే, మనము అవివేకులమై కాదు. ఇప్పుడు యశోదామాత తెలివి తక్కువదేం కాదు. యశోదామాత కృష్ణుడి విషయంలో తెలివి తక్కువదేం కాదు. మనందరికంటే చాలా తెలివిగలది, మనందరికంటే చాలా శుద్ధ భక్తురాలు. అందుకని యశోదామాతకి పుత్రుడుగా వచ్చారు కృష్ణుడు. కానీ కృష్ణుడు పోయి అడవిలో ఆడుకుంటుంటే ఆయన రక్షణ గురించి ఆమె బాధపడ్డారు, ఆమె రక్షణ గురించి ఆమె భయపడ్డారు. ఆయన మన్ను తింటే యశోదమాత ఏం చేశారు? ఆ? నోరు తెరిచి క్లీన్ ఆ, చేద్దాం అనుకుంటారు. నోరు తెరిచారు, నోరు తెరవమన్నారు, దండిద్దాం అనుకున్నారు కృష్ణుడిని దండిద్దాం అనుకున్నారు. ఎందుకు? నువ్వు నోట్లో మట్టిపోతే నీకేమైపోద్దు అని. యాక్చువల్గా ఈ సృష్టిలో ఉన్న మట్టి అంతా ఆయనలోనే ఉంది. సృష్టిలో ఉన్న మట్టి అంతా ఆయనలో ఉంది. ఆయనలోనే ఉన్న మట్టి ఆయనలోనే వేసుకుంటే ఏమవుద్ది? ఏమీ కాదు. ఈ ఏమి విషయం కాదు, తెలియదు కదా, యశోదామాతకు ఆ విషయం తెలియదు కాబట్టి. కృష్ణుడు అలానే ప్రవర్తించాలని కోరుకున్నారు కాబట్టి. యోగమాయలో ఉంది కాబట్టి కృష్ణుడు కోరుకుంటే మనం అందరం కూడా అజ్ఞానుల్లా ప్రవర్తిస్తాం, కృష్ణుడు కోరుకుంటే మనం అవునండి, అందరం తెలివిగా ప్రవర్తిస్తాం. ఓకే, అవునండి. సో కాబట్టి ఒకటి కృష్ణుడు కోరిక మీద జరుగుతుంది, రెండవది మనకి మీద ఉన్నటువంటి మాయ ప్రభావం మీద జరుగుతుంది. ఓకే, ఈ రెండు కారణాల వల్ల భగవంతుడిని మనము, అందుకనే వృందావన వాసులు అందరూ కూడా కృష్ణుడి కోరిక మేరకు ఆయన్ని తమ్ముడుగా, మిత్రుడుగా, సోదరుడుగా, లేకపోతే ప్రియుడుగా, ఇలా కొడుకుగా ఒక్కొక్కరు ఒక్కొక్క భావంలో ఆయన్ని చూడగలిగారు. ఓకే, నెక్స్ట్ 23. అంటే ప్రభుజీ సగం ఆయన సంకల్పం, సగం మన స్వేచ్ఛ రెండు ఉంటాయి. ఎస్ మాతాజీ. ఓకే, ఇక్కడ కాపుదామా? ఇంకా ఆయన ప్రేయర్స్ మిగిలిన రేపు చదువుకుందాం మాతాజీ. ఓకే ప్రభుజీ, ఓకే అండి. 22 శ్లోకాస్ కంప్లీట్ చేసుకుందాం. 23 నుంచి రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ హరే రామ 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 హరే హరే హరే. హరే హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ. కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే ధన్యవాదాలు. హరే థ్యాంక్ యూ. ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న విన్నపం అండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం అండి. చిన్న విన్నపం అండి, మీరు చదివే శ్లోకాలు స్క్రీన్ మీద స్క్రోలింగ్ లాగా రావటం కుదురుద్దా ప్రభుజీ? కష్టం మాతాజీ, అందరూ బుక్స్ కొనుక్కోవాలి. హరే కృష్ణ. సరే ప్రభుజీ. ఎందుకంటే బుక్స్ లో ఉన్నాయి, ఎవరు వాలంటీర్స్ లేరు, ఎవరు అలా వేయడం కష్టం మాతాజీ. ఓకే. హరే